మీరు బేబీని తీసాక ఒక హ్యాపీ ఫీలింగ్లో ఉంటారు, కానీ డోర్ బయట మాత్రం మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ అబ్బాయా అమ్మాయా జెండర్ ఏంటి ఈ టెన్షన్లో తిరుగుతుంటారు. సో ఈ జెండర్ రివీలింగ్ చేస్తున్నప్పుడు ఒకరు హ్యాపీగా తీసుకుంటారు, ఇంకొకలా తీసుకుంటారు. బట్ ఈ సినారియోని మీరు ఎన్నో చూసి ఉంటారు కదా, మీకు కోపం వచ్చిన మూమెంట్ ఏంటి? చాలా. ఎందుకు అంటే చాలాసార్లు ఏమవుతుందంటే అమ్మాయి అన్నప్పుడు ఓకే వీ విల్ బి ఒక్కొక్కసారి నిజం చెప్పాలంటే మేము డెలివరీ చేసినప్పుడు నేను సెక్స్ ఆఫ్ ద బేబీ కూడా చూడను, బాయ్ గర్ల్ ఉండదు. సరే ఇప్పుడు అనౌన్స్ చేసాం గర్ల్ అని, చాలాసార్లు మదర్ కూడా నవ్వని సిచ్యువేషన్స్ ఉంటాయి. షీ వోంట్ ఎంజాయ్ దట్. నా ప్రకారం అది మదర్ ప్రాబ్లం కాదు, ఎందుకంటే ఒక మదర్గా నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి, ఒక మదర్గా నీకు బాయ్ అయినా గర్ల్ అయినా ఒకటే, ఎందుకంటే యూ హ్యావ్ గాన్ త్రూ ద సేమ్ థింగ్, యూ ఎంజాయ్డ్ యువర్ ప్రెగ్నెన్సీ, ఏదో చాలా హోప్ ఉంటుంది. బట్ ఈ మేల్ ఫీమేల్ ఎక్కడ వస్తుంది అంటే ఇంట్లో వస్తుంది. ఏంటి అమ్మమ్మ నుంచి, మదర్ నుంచి, హస్బెండ్ సైడ్ నుంచి, అబ్బాయి అయితే గ్రేట్, మనకు అబ్బాయి పుడితే చాలా మంచిది, ఇలా ఇంకా ఉంది మేల్ డామినేషన్, మేల్ పిల్లలైతే ఉంటుంది అని. సో నేను ఇలా అనగానే వాళ్ళు డల్ అయినప్పుడు అంటాను, వై ఇట్స్ గర్ల్ బేబీ, యూ హ్యావ్ టు ఎంజాయ్. ఒక నిజం చెప్పాలంటే ఈ ఓటీలో అందరు అమ్మాయిలే ఉన్నారు, గర్ల్ పవర్. రేపు ఫ్యూచర్లో గర్లా బాయా ఎవరు చూడరు.